గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. న్యూ ఇయర్ అందరూ కూడా సెలబ్రేషన్లో నిమగ్నమైన ఆ సిచ్యువేషన్లో కొన్ని విషాదకర ఘటనలు ఎంత బాధ కలిగిస్తాయంటే యాక్చువల్లీ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి సంబంధించిన ఒక కుటుంబం కథ అనుకోవచ్చుది. ఎందుకంటే భర్త ఒక 40 రోజుల క్రింద భర్త చనిపోయిండు, మరి అనారోగ్యంతో చనిపోయాడు అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు చెప్తున్నటువంటి మాట. వీళ్ళు అంటే ఒక చిన్న కుటుంబము, ఒక కుమార్తె, కుమారుడు, భార్య, అట్లాగే భర్త. వీళ్ళందరూ కూడా వాళ్ళ కష్టార్జితంగా వాళ్ళ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నటువంటి టైంలో ఒక్కసారిగా భర్త అనారోగ్యంతో చనిపోయాడు 40 రోజుల క్రితం. అప్పటి నుంచి కూడా భార్య, ఆమె పేరు వచ్చేసి ప్రసన్న, తట్టుకోలేకపోయింది. అంటే ప్రసన్న పూర్తిగా కుంగిపోవడం, ఒక రకంగా షాక్లో ఉండిపోవడం, ఇదంతా కూడా ఆమె తట్టుకోలేక ఏం చేసింది అంటే 31వ తారీఖున అందరూ కూడా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నటువంటి టైంలో ఆమె కూడా వాళ్ళిద్దరి పిల్లలతోని ప్రసన్న కూడా లాస్ట్ టైం 31st రోజు కేక్ కట్ చేసి ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి అండ్ అట్లాగే ఆమె అన్నంలో పురుగుల మందు కలిపి వాళ్ళిద్దరి బిడ్డలకు తినిపించేసింది. ఆ తర్వాత కూడా తను కూడా తిన్నది. దీంతో ఒక్కసారిగా ఈ పురుగుల మందు సేవించడం అనేది ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. అండ్ వెంటనే కూడా ఈ పురుగుల మందు ఎంత పాయిజనస్ అంటే వెంటనే మనుషులు చనిపోతారంట కూడా. సో అన్నంలో ఈ పురుగుల మందు కలిపి తినిపించేసింది ఇద్దరు బిడ్డలకి. కానీ కొడుకు ఎట్లనో కొన ఊపిరితోని బయటపడ్డాడు. కానీ కూతురు అట్లాగే ప్రసన్న, అంటే భార్య ఎవరైతే ప్రసన్న ఉన్నారో తను, అట్లాగే కూతురు, వాళ్ళిద్దరు కూడా ఆ అన్నం తిన్న తర్వాత చనిపోయారు. కానీ కొడుకు మాత్రం కొన ఊపిరితో ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. కల్వకుర్తిలో జరిగింది ఈ ఇన్సిడెంట్. 31వ తారీఖున అందరూ కూడా ఈ సంబరాల్లో ఉన్నటువంటి టైంలో వాళ్ళ బంధువులకు కానీ కుటుంబీకులకు కానీ ఇది అతిపెద్ద షాక్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు కదా ఇట్లా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అది కూడా 31వ తారీఖు తర్వాత 1వ తారీఖు చాలామంది డిఫరెంట్ అంటే గుడికి వెళ్దామను ఇంకేటో అని చాలామంది ప్లాన్స్ చేస్తూ ఉంటారు. కానీ 40 రోజుల క్రితమే భర్త చనిపోయిన తర్వాత ఇంకా నేను ఉండలేను, నేను బతకలేను, భర్త లేకుండా నేను అసలు నెట్టుకు రాలేను, నా కుటుంబాన్ని నేను పోషించలేను అనుకుంది. కాబట్టే ఇంత పెద్ద డిసిషన్ తీసుకుంది అని వాళ్ళ కుటుంబీకులు అయితే చెప్తున్నారు. కానీ ఈ ఇన్సిడెంట్ తెలిసిన వాళ్ళు కూడా అందరూ కూడా ఒకటే బాధపడుతున్నారు. పిల్లల బాధ్యత తల్లి తీసుకోవాల్సింది. ఒకరు లేకపోయినా ఇంకొకరు, అంటే సింగిల్ పేరెంటింగ్ అనేది కూడా చాలామంది చాలా గొప్పగా నెట్టుకొస్తున్నారు. అట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని బాధ అయినా కష్టమైనా ముందుకు సాగాలి, కానీ ఇట్లా తనువు చాలించొద్దు అని చాలామంది చెప్తున్నారు. మన పెద్దవాళ్ళు కూడా అదే చెప్తారు. ఇప్పుడు 40 రోజుల క్రితం వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఆమెకి ఎంతమంది చెప్పినా ఏమి చెప్పినా ఆమె కోలుకోలేకపోయింది. సో అదే కుంగుబాటులో ఆమె ఇట్లా ప్రాణం కూడా తీసుకుంది అని వాళ్ళ కుటుంబీకులు అయితే చెప్తున్నారు. కానీ అత్యంత విషాదకరమైనటువంటి ఘటన కల్వకుర్తిలో. అందరికి కూడా ఈ ఏమంటారు కొత్త సంవత్సరంలో ఇట్లాంటి విషాదకరమైనటువంటి వార్త వింటామనుకోలేదని ఆ కుటుంబానికి సంబంధించే కాదు, ఈ వార్త తెలిసినటువంటి వాళ్ళు కూడా అందరూ బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు